నీలవేణి, అమ్మా నిజం చెప్పనా? నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. నువ్వు ఎంత మంచి అమ్మాయివో బయట దాన్ని నాకే అర్థమవుతున్నప్పుడు ఇక్కడున్న వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? నిన్ను పట్టుకుని దొంగ అంటున్నారు. చా, వీళ్ళకసలు మనస్సాక్షి అనేదే లేదా? ఎక్కడో ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయివి ఇలా పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వచ్చి ఎవరు ఎన్నన్నా ఏమన్నా ఎదురు చెప్పకుండా తలదించుకొని సహనంతో ఓర్పుతో నీ పని నువ్వు చేసుకుంటున్నావు కదా. అందుకే నీ విలువ ఇక్కడ ఎవ్వరికీ తెలియట్లేదు. అదే నీ ప్లేస్ లో ఇంకొక అమ్మాయి ఉండుంటేనా ఈ పాటికి పెద్ద గొడవ చేసి ఈ ఇల్లంతా గందరగోళం చేసేసేది. చెయ్యని తప్పుకి నన్నెందుకు నిందిస్తున్నారని రివర్స్ అయ్యేది. కాని తను కూడా ఏదో ముఖస్తుతి కోసం నీకు సపోర్ట్ చేస్తున్నాడే తప్ప ఎక్కడా కూడా నా భార్యనే ప్రేమతో కాని హక్కుతో కాని మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదు. నిజంగా తారక్ అంటే భయం ఉన్నవాళ్ళైతే నిన్ను ఎవరూ ఒక మాట అనడానికి కూడా ధైర్యం చేసేవాళ్ళు కాదు. ఇది మన తోటలో పనిచేసిన పని మనిషే కదా అని చిన్న చూపు. అందుకే నీతో అందరూ ఇలా ఉంటున్నారు. ఏంటి నీలవేణి, నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవే? నేనేం మాట్లాడగలనమ్మా, అంతా నా తలరాత. అలా అనుకు నీలవేణి, ఖచ్చితంగా నీకు మంచి రోజులొస్తాయి. సర్లే వదిలేసాయి. ప్రస్తుతానికి ఉన్నంతలో తృప్తి పడడం తప్ప ఏం చేయగలం? అయినా నువ్వు కాదంబరి ఆంటీ దగ్గరకు వెళ్ళి నేను ఏ తప్పు చేయలేదు, నన్నెందుకు నిందిస్తున్నారు అని అడగొచ్చు కదా. ఆవిడసలు నా మొహం చూసి మాట్లాడడానికే ఇష్టపడ్డం లేదు కదా. అలాంటప్పుడు నేను ఆవిడతో ఎలా మాట్లాడగలను? నిన్ను చూస్తేనే ఆవిడ అసహించుకుంటున్నట్టుంది కదా. సర్లే వదిలే, తొందరలోనే అన్ని సెట్ రైట్ అయిపోతాయి. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను ఆంటీ. ఇప్పుడు ఈ క్షణం వరకు నీలవేణి చాలా మంచి అమ్మాయి, పల్లెటూరు నుంచి వచ్చింది కదా, అమాయకురాలనుకున్నాను. నేను తనని చూసిన ప్రతిసారి అయ్యో పాపం అని అనుకునేదాన్ని. తన మొహంలో కూడా ఇన్నోసెన్స్ అలా కనిపించేది. బహుశా అందుకే తనని అమాయకురాలు అనుకున్నానేమో. అది అమాయకురాలా? కళ్ళు మూసి తెరిచేలోపే ఈ హైదరాబాద్నే అమ్మేస్తుంది. ఈ నగలెక్కడ దాచిపెట్టిందో చూసావా? ఇలాంటి ఆలోచనలు నీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి వస్తాయా? రావు. దానికెంతో క్రిమినల్ బ్రెయిన్ ఉండాలి. అవునంటీ, అది విని నేను కూడా షాక్ అయ్యాను. నీలవేణి ఇలాంటి పనులు కూడా చేస్తుందా అని ఆశ్చర్యపోయాను. ఈ కాలంలో మొహం చూసి ఎవరు ఏంటో చెప్పలేకపోతున్నాం. లోపలొకలా పైకి ఇంకోలా ఉంటున్నారు. నా బాధ ఏంటంటే తారక్ని నేను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. ఏవో కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. పోనీలే, తను ఎవరితో ఉన్నా బాగుండాలని కోరుకున్నాను. కాని పాపం తారక్ పోయిపోయి ఒక దొంగని పెళ్లి చేసుకున్నాడు. తారక్ని తలుచుకుంటేనే జాలేస్తుందా ఆంటీ? తారక్ భార్య నగలు దొంగలించిందన్న విషయం బయటికెళ్ళిందంటే తనకి ఎంత అవమానం చెప్పండి. మీ స్థాయికి ఇంకెవరినైనా చేసుకొని ఉండాల్సింది. అయినా మన చేతిలో ఏముంది? ఆ దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది కదా. ఓకే ఓకే, ఇక నేను బయలుదేరుతాను ఆంటీ. వెళ్ళొస్తాను అంకుల్. బాయ్ ఆంటీ. అర్చన నీతో ఏం మాట్లాడుతుంది కాదంబరి? ఏం మాట్లాడడం లేదే. ఎందుకలా అడుగుతున్నారు? ఆ రోజు తను వచ్చినప్పుడు తారక్ తనతో కోపంగా మాట్లాడాడు. తను వస్తేనే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అన్నాడు. అప్పుడు నేను నమ్మలేదు. అలా ఆలోచించొద్దని తిరిగి తారక్నే తిట్టాను. కానీ ఇప్పుడు నాకు వాడి మాటల్లో నిజం ఉందేమో అనిపిస్తుంది. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇంట్లో ఇంత పెద్ద దొంగ ఉంది,
తనని శిక్షించాల్సింది పోయి వెనకేసుకొస్తున్నారు. కానీ అర్చన కేవలం ఒక మంచి ఉద్దేశంతో ఈ ఇంటికి వచ్చిపోతుంటే తనని మాత్రం అనుమానిస్తున్నారా? అలా చూస్తున్నారేంటండి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. తారక్ ఇలా ఉన్నాడు అంటే దానికొక కారణం ఉంది. నన్ను అవమానించడమే, బాధ పెట్టడమే వాడి టార్గెట్. దానికోసం వాడు ఏమైనా చేస్తాడు. కానీ మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా బతకాలి, అదేనా మీ ఉద్దేశం? చెప్పండి. నువ్వు అడిగిన ప్రతిదానికి నా దగ్గర సమాధానం ఉంది కాదు మరి. కానీ చెప్పినా నీకు అర్థం కాదు, అర్థమైనా అంగీకరించవు. అలాంటప్పుడు నేను చెప్పి ఏంటి ఉపయోగం? నిలవేణి, వెయిట్ వెయిట్. ఇలా చూడు నిలవేణి, నువ్వు ఎవరికి భయపడకు. ఫీల్ అవుతున్నావా? నో ఫీలింగ్స్. ఇలా చూడు, నువ్వు దొంగతనం చేయలేదని నేను నమ్ముతున్నాను. నాకు నీ గురించి తెలుసు. I know. 100% I believe you. నేను నీ మెళ్ళలో తాళి కట్టి నేను మా అమ్మని టార్చర్ చేస్తున్నాను కదా, అందుకే వాళ్ళందరూ కలిసి నిన్ను టార్గెట్ చేస్తున్నారు. అర్థమవుతుందా? ఈ మాత్రం దానికే నువ్వు ఎందుకు ఏడుస్తూ ఏదో పోగొట్టుకున్న దానిలో ఉంటావు చెప్పు? నువ్వు చెయ్యని తప్పుని చేశావని ఎవరైనా నీతో అంటే కాదని ఎదిరించి ధైర్యంగా మాట్లాడు, గొడవపడు. నీ వెనక నేనున్నాను నిలవేణి. నన్ను కాదని నిన్ను ఎవరైనా ఏమైనా అనగలరా చెప్పు? సరే సార్, ఇంక తాగింది చాలు, మీరు పడుకోండి. నిలవేణి, నువ్వు తాగుడు గురించి మాట్లాడకూడదు, అది చాలా పెద్ద తప్పు. అవును, నేను ఎక్కడ ఆపాను? గుర్తొచ్చింది. నీ తప్పు ఏమీ లేనప్పుడు నువ్వెందుకు మౌనంగా ఉండాలి? ఎందుకు మౌనంగా ఉండాలి? ఎప్పటికీ మౌనంగా ఉండకూడదు. నువ్వు ఇలా మౌనంగా ఉంటే నిన్నింకా ఎక్కువగా నిందిస్తారు. వాళ్ళు మనల్ని ఒక దెబ్బ కొడితే మనం 2 దెబ్బలు కొట్టాలి. ఐ ఫర్ అన్ ఐ. అర్థమైందా? దెబ్బకి దెబ్బ కొడుతూనే ఉండాలి నిలవేణి, కొడుతూనే ఉండాలి. పోనీలే అని నువ్వు సర్దుకుపోతూనే ఉన్నావనుకో, ఒకటి నిన్ను చేతకందాను అనుకుంటారు, లేదా ఇదొక వెర్రిది అనుకుంటారు. నీ గొప్పతనం, నీ మంచితనం ఇప్పుడెవ్వరికీ అవసరం లేదు. అర్థమైందా? ఓకే, సారీ. నిలవేణి, నేను చెప్పేది నీకు అర్థం అవుతుందో లేదో? అర్థం అయితే ఓకే, లేదంటే ఏమి